ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో గొప్పదనం ఏమిటంటే, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. అన్ని శుక్రవారాలు పూజ చేస్తూ ఉంటాం. ఈ అన్ని శుక్రవారాలలో అమ్మవారు సదా వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం చేస్తున్నాం, ఈ శనివార వ్రతం. మరలా ఆయన హృదయంలో ఎవరున్నారు? లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని పూజించినా వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్టే, వెంకటేశ్వర స్వామి వారిని పూజించినా లక్ష్మీదేవిని పూజించినట్లే. కాబట్టి పువ్వుల్లోనూ, గంధంలోనూ, వెలిగిన దీపాలలోనూ, అదేవిధంగా మహిళల యొక్క కరకంకణాలు అంటే చేతి గాజుల యొక్క చొప్పుళ్లలోనూ, కాళ్ళకు పూసుకున్న పారాణిలోనూ, వాళ్ళు పెట్టుకున్న పువ్వుల్లోనూ ఈ విధంగా లక్ష్మీదేవి వెలిసి ఉంటుంది. కాబట్టి ఓ నారద, ఎవరైతే ఈ భూలోకంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేద్దామని చెప్పి సంకల్పించుకున్నారో వాళ్ళందరూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారాన్ని, పద్మావతి అమ్మవారి యొక్క పేరును, తిరుమల క్షేత్రంలో ఉండేటువంటి తీర్థాల పేర్లను, స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాలను, అన్నిటికీ మించి లక్ష్మీ అమ్మవారిని స్మరించి అప్పుడు ఈ వ్రతాన్ని గనక ప్రారంభం చేసుకుంటే వాళ్ళకందరికీ సకల శుభాలు కలుగుతాయి. ఇందాక చక్కగా అర్చక స్వామి వారు ప్రారంభం చేసేటప్పుడు విశ్వక్సేనుణ్ణి తలిచారు. అన్ని సంప్రదాయాల్లోనూ ఏ వ్రతం ప్రారంభించినా గణపతి పూజ చేయాలి. కానీ వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుణ్ణి ప్రార్థించాలి. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలుయుగే శంఖదండో దధానం మేఘశ్యామం శుభుని మకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితనుచం సూత్రవత్యా సమేతం. తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత హుండీ ఉంటుంది కదా, ఆ హుండీకి పక్క నుంచి కనుక లోపలికి వెళ్తే అక్కడ విశ్వక్సేనుల వారు ఉంటారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ముందర ఆ విశ్వక్సేనుడి ముందర తిరుమలలో మాడావీధులలో ఊరేగి లోపల గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఏర్పాట్లన్నీ ఉన్నాయండి, బ్రహ్మాండంగా మీ గురించి కటౌట్లు పెట్టారు, బ్రహ్మాండమైన ఫ్లెక్సీలు పెట్టారు, భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు, వాహనాలన్నీ రెడీగా ఉన్నాయి, అందరూ రెడీగా ఉన్నారు, భక్తులు కూడా బాగా వస్తున్నారు, కాబట్టి రేపటి నుంచి మీరు ఆ గర్భగుడిలోంచి బయటకు వచ్చి మీకోసం లక్షలాది మంది ప్రజలు వేచి ఉన్నారు, మీ దర్శన భాగ్యాన్ని మీరు అనుగ్రహించవచ్చు అనే విశ్వక్సేనుడు చెప్తేనే తప్ప స్వామివారు బయటికి రారు. కాబట్టి శనివార వ్రతం మనకి సంపూర్ణ ఫలం ఇవ్వాలి అనంటే ముందర ఆ విశ్వక్సేనుడిని మనం ప్రార్థించాలి. విశ్వక్సేనుడు వెళ్ళి స్వామివారు చెప్తారు, స్వామి అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయండి, భక్తి టీవీ వాళ్ళు బాగా ఏర్పాటు చేశారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీకు చక్కగా భక్తిపూర్వకంగా పూజ జరుగుతుంది అని సూక్ష్మంగా ఆయన చెప్తారు. అప్పుడు వీరు ఆవాహన చేసినప్పుడు స్వామివారు ఆ విగ్రహ రూపంలో వేంచేసి ఉంటారు. ఈ విశ్వక్సేనుడే ఒకవేళ మనం బాగా పుణ్యం చేస్తే, ఒకవేళ వైకుంఠానికి వెళితే ఆ వైకుంఠ ద్వారంలో ఈ విశ్వక్సేనుడు సిద్ధంగా ఉంటారట. చనిపోయిన ఆ పుణ్యజీవులు అంగుష్ట మాత్రం మన కుడి చేయి బొటన వేలును చూసారా, బొటన వేలంత ఉంటారంట చిన్నగా. ఆ బొటన వేలంత ఉండేటువంటి జీవుడి యొక్క బొటన వేలు పట్టుకుని విశ్వక్సేనుడు నడిపించుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర నిలిపి, అయ్యా వీడేనండి పలానా సుబ్బారావు వెంకట్రావు, బాగా పుణ్యాలు చేశారు, వీళ్ళ ఆవిడ కూడా శనివార వ్రతం చేసింది, ఈయన కూడా శనివార వ్రతం చేశాడు, ప్రసాదం తిన్నాడు, కథలు విన్నాడు, పుణ్యంతో మీ దగ్గరికి వచ్చాడు, ఇదిగో స్వామి మీ దగ్గర అట్టి పెడుతున్నాను అంటారు. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమైతే మోక్షఫలసిత్యర్థం. అటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి విశ్వక్సేనుని మనం అర్చన చేసి ఈ పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇది ఈ శనివార వ్రతంలో ప్రథమోధ్యాయం. ఆ ప్రథమోధ్యాయాన్ని వినటువంటి భక్తులకందరికీ సకల శుభాలు లభించు.